హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి హెయిర్ గ్రోత్‌ని పెంచే హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్‌ని రీగ్రోత్ చేయటమే కాకుండా మన హెయిర్ అనేవి చాలా సిల్కీగా, స్మూత్‌గా ఉంచటానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్‌కి మనకి ముందుగా కావాల్సినది మందారాకులు. ఈ మందారాకుల్లో ఎక్కువగా పోషకాలు, విటమిన్‌లు ఎక్కువగా ఉండటం వల్ల మన రూట్స్ అనేది బలంగా ఉంచటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక మంచి కండిషనర్‌లా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవటం వల్ల మనకి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. తరువాత కర్రీ లీవ్స్ తీసుకున్నాను, కొన్ని కర్రీ లీవ్స్. ఈ కర్రీ లీవ్స్ అనేవి మనకి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్‌ని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే వచ్చే వైట్ హెయిర్ సమస్యను అనేది తగ్గిస్తుంది. కాబట్టి ఒక హాఫ్ కప్ కర్రీ లీవ్స్ అనేది తీసుకున్నాను. నేచురల్ అలోవెరా జెల్ తీసుకున్నాను. ఒక కప్ అనేది క్లీన్‌గా, నీట్‌గా వాష్ చేసేసుకొని, మనము ఒక చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకొని, ఒక హాఫ్ కప్ అనేది తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ గ్రోత్‌ని పెంచుతుంది. అంతేకాకుండా మన హెయిర్‌ని సిల్కీగా, స్మూత్‌గా ఉంచుతుంది. ఈ మూడిటితో మనం హెయిర్ ప్యాక్ అనేది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక జార్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక కప్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను. తరువాత కర్రీ లీఫ్ అనేది ఒక హాఫ్ కప్ అయ్యాయి. కర్రీ లీఫ్ హాఫ్ కప్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం కూడా యాడ్ చేసుకున్న తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న మందారాకుల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని, లేకపోతే మనం హ్యాండ్‌తోనే తుంపేసేసుకొని ఈ మిక్సీ జార్‌లో అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మందారాకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మిక్సీ అనేది మెత్తగా ఒక పేస్ట్ అయ్యే విధంగా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత వీటిని మెత్తగా అనేది మిక్సీ అనేది పెట్టుకోవాలి. నేను మిక్సీ అనేది మెత్తగా పెట్టేసేసాను. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయిన తర్వాత మన హెయిర్‌కి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి అనేది తీసుకొని మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం నేను ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. మన హెయిర్‌కి అనేది ఎంతైతే సరిపోతుందో అంత ప్యాక్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం కూడా నీట్‌గా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకొని మన హెయిర్ ప్యాక్ అని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది కూడా వేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్‌గా కూడా మనం పెట్టుకోవచ్చు హెయిర్‌కి అనేది. ముందుగా హెయిర్ మొత్తం కూడా కుమ్‌తో చిక్కనేది ఏమీ లేకుండా కుమ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కుమ్‌తో దువ్వుకున్న తర్వాత మన స్కాల్ప్ అనేది ఈ ప్యాక్ అని పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకుంటూ ఈ ప్యాక్ అనేది మనం హెయిర్‌కి అనేది అప్లై చేసుకోవాలి. మనం 2 సైడ్‌లా కూడా హెయిర్ మొత్తం తీసుకుంటూ ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మన హెయిర్‌కి అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వీక్లీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్యాక్‌ని 1 అవర్ అనేది మన హెయిర్‌కి అనేది ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూ తీసుకొని మనం హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 అవర్ తర్వాత ముందుగా హెయిర్‌కి షాంపూతో వాష్ చేసుకోకుండా హెయిర్ మొత్తాన్ని కూడా వాటర్‌తో క్లీన్ చేసుకొని అప్పుడు ఒక మైల్డ్ షాంపూ తీసుకొని మన హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్లోగా కూమ్‌తో అనేది మన హెయిర్ అనేది కూమ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వీక్లీ 2 టైమ్స్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటాయి. ఇలానే హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి. మనకి హెయిర్‌కి కింద చిగుళ్ళు కూడా అప్లై చేసేసుకొని 1 అవర్ అనేది ఉంచుకొని మనం హెడ్ బాత్ అనేది చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.